ప్రైజ్ లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానంగా మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూసుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటిస్తా ఉన్నారు, దేవుని రాజ్యమును ప్రకటిస్తా ఉన్నారు. ప్రభు చెప్తా ఉన్నారు, కాలము సంపూర్ణమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రాబోతున్నారు. మరి లోకానికి ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నారు. ప్రతి వ్యక్తి తాను చేసిన క్రియలను బట్టి ప్రభు లెక్క అడుగుతాడు. కాబట్టి నమ్మి విశ్వసించి సువార్తను నమ్మినట్లయితే నీవు రక్షింపబడతావు. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. నమ్మి బాప్తిజం తీసుకుని వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని బైబిల్ క్లియర్ గా చెప్తా ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ బోధిస్తూ కాలము సంపూర్ణమైనది కదండి. మనుషులు వివిధమైన తంత్రములను కల్పించుకొని జీవిస్తా ఉన్నారు, వివిధ రకాల పాపములు చేస్తూ జీవిస్తా ఉన్నారు, లోకంలో పాపంలో పడిపోయి ఉన్నారు. మరి కాలం సంపూర్ణమైంది, దేవుడు రాకడ త్వరలో రాబోతుంది. మరి సిద్ధపడి ఉన్నామా అన్నది ఒకసారి మనం గ్రహించాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు సువార్తను నమ్మినావా, విశ్వసించినావా? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని, ఈ లోకానికి రక్షకునిగా వచ్చినాడని, నీ పాపం నిమిత్తమే ఆయన శిలువలో మరణించడాన్ని నీవు విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? నమ్మి నీవు బాప్తిజం తీసుకున్నావా? ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. నీవు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీవు మారు మనస్సు పొందాలి. హల్లెలూయా. లోకమును పాపమును విడిచిపెట్టాలి. నీవు చేసే చెడ్డ కార్యములను విడిచిపెట్టాలి. దేవుని వైపు నీవు తిరగాలి. సువార్తను విశ్వసించి ఆ సువార్త ప్రకటిస్తున్న ఆ సేవకుల మాటలను విని